పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం తెంగరావుపాలెం నుంచి విజయవాడ వరద బాధితులకు లారీలలో భారీగా పండ్లు, కూరగాయలు, పాలు, బ్రెడ్, బిస్కెట్లు, నిత్యావసర సరుకులను ఆచంట శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు పీతాని సత్యనారాయణ ఆదేశాల మేరకు వారి తనయుడు, యువ నాయకులు పీతాని వెంకట్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు 44 డివిజన్లో కూరగాయలు, పాలు, పండ్లు, నిత్యావసర సరుకులను విజయవాడ ముంపుకు గురైన వార్డుల్లో వరద బాధితులకు ట్రాక్టర్పై ఇంటింటికి తీసుకువెళ్లి అందరికీ అందజేశారు. దీంతో పీతాని వెంకట్ మాట్లాడుతూ వరద బాధిత శరణాయుధులను ఆదుకోవడంలో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఎంతో కొంత సహాయాన్ని చేసి ఆదుకోవాలని, ఆపదలో ఉన్న వ్యక్తులను ఆదుకోవడంలోనే ఎంతో పరమార్థం ఉంటుందని, ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటే ఆ దేవుడు ఏదో రకంగా మనల్ని కూడా సుఖ సంతోషాలుగా ఉండే చూస్తారని, ఇంత ప్రళయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాత్రింబవళ్లు కష్టపడి దగ్గరుండి ముంపు బాధితులకు చేసిన సేవ, కృషి ఎనలేనిదని, అలాగే రాష్టంలోని ఉన్న అన్ని శాఖల మంత్రులు దగ్గరుండి ముంపు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కృష్ణానదికి పడిన గండను పూడ్చి శరణార్థులను ఆదుకోవడంలో రాష్ట ప్రభుత్వం చేసిన సేవ, కృషి ఎనలేనిదని, రాత్రింబవళ్లు కష్టపడి మళ్లీ యథాస్థితికి విజయవాడను తీసుకురావడం ఎంతో గర్వించదగ్గ విషయమని, ఇంత ప్రళయాన్ని తట్టుకునే శక్తి ఒక కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని యువ నాయకులు పీతాని వెంకట్ అన్నారు. వారితో పాటుగా కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని పండ్లు, కూరగాయలు, పాలు, బిస్కెట్లు, వాటర్ బాటిల్స్ వరద బాధితులకు వారు అందజేశారు. రాంబాబు గారు